పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారం రోజుల్లో 2 సార్లు దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు ఈసారి విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేశారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లోని చార్సాదా పట్టణంలో ఉన్న బచాఖాన్ యూనివర్సిటీపై ఉగ్రమూకలు దాడి చేశారు. సాయుధులైన ఉగ్రవాదులు విశ్వవిద్యాలయంలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లు, అతిథులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. యూనివర్సిటీలో 2 చోట్ల నక్కిన ఉగ్రవాదులు వరుస పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఉగ్రదాడి నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో 8 భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు ఉగ్రకాల్పుల్లో 25 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు దాడి సమయంలో యూనివర్సిటీలో దాదాపు 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం వీరంతా వర్సిటీకి వచ్చినట్లు సమాచారం. ఉగ్రదాడితో అప్రమత్తమైన పాకిస్తాన్ సర్కార్ సైన్యాన్ని రంగంలోకి దించింది. ఆగా మేఘాలపై భద్రతా బలగాలను యూనివర్సిటీకి తరలించింది. విశ్వవిద్యాలయాన్ని రౌండప్ చేసిన ఆర్మీ ఉగ్రవాదులపై ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో సైనిక దళాలు, టెర్రరిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను క్షేమంగా తరలించే పని ముమ్మరంగా కొనసాగుతోంది. హెలికాప్టర్లు, చాపర్ల ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. అలాగే గాయపడిన వారిని వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు 20 అంబులెన్స్లను మోహరించారు. పాకిస్తాన్లో విద్యా సంస్థలపై దాడి జరగటం గత 2 ఏళ్లలో ఇది రెండోసారి. 2014లో పెషావర్లోని ఆర్మీ పాఠశాలలో ముష్కరమూకలు మారణహోమం సృష్టించాయి. తాలిబాన్ ఉగ్రవాదులు పాఠశాలపై దాడి చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరిపాయి. ఈ విధ్వంసకాండలో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మళ్లీ పెషావర్ తరహాలోనే బచాఖాన్ యూనివర్సిటీపై దాడి చేయడం గమనార్హం. पिछली साइड से फायरिंग की आवाज़ आई है, बस उधर से हमने कहा पता नहीं किसकी झगड़ा हुआ या क्या हुआ है। आगे से फिर फायरिंग ज़्यादा होने लगी, फायर बस ज़्यादा होने लगी। फिर सारे लड़कों को हमने कमरों में वो किया कि बस बाहर न निकलो, बाहर से सारे लड़के हो। फिर हमारी यूनिवर्सिटी के सिक्योरिटी वालों ने भी बड़ा तगड़ा वो किया है, पाकिस्तान आर्मी ने भी बड़ा तगड़ा वो किया है। దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? తాలిబాన్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మొత్తం ఈ ఘటనలో ఇప్పటివరకు 4 ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపింది. పెద్ద నరమేధానికి ఉగ్రవాదులు ఒడిగట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి తాలిబాన్ ఉగ్రవాదులు గతంలో 2014లో ఒక స్కూల్ పై దాడి చేసి పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలందరినీ కూడా చంపివేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లపై ఉక్కుపాదం మోపుతూ అనేక మంది తాలిబాన్ ఉగ్రవాదులందరినీ కూడా చంపేస్తూ కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ ని చాలా పెద్ద ఎత్తున పెంచింది. దానికి ప్రతీకారంగానే ఈ రోజు తాలిబాన్ ఉగ్రవాదులు బచాఖాన్ యూనివర్సిటీపై దాడికి తెగబడి పెద్ద ఎత్తున మారణ హోమాన్ని, నరమేధాన్ని సృష్టిస్తున్నారు. ఇంకా ఉగ్రవాదులు లోపల దాక్కొని ఉన్నారు. దాంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వెంటనే పాకిస్తాన్ సైన్యాన్ని రంగంలోకి దింపి ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 10 మంది విద్యార్థులందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించారు. 4 ఉగ్రవాదుల్ని కాల్చి చంపినట్టు తెలుస్తుంది. ఇంకా కొద్ది మంది ఉగ్రవాదులు 2వ, 3వ అంతస్తులు దాక్కుని పాకిస్తాన్ సైన్యంపై కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం ఉంటుంది. ముందుగా ఈ రోజు తెల్లవారుజాము సమయంలో థిక్ ఫాగ్ పెద్ద ఎత్తున పొగమంచు ఉన్నటువంటి సమయంలో ఉగ్రవాదులు ఈ యూనివర్సిటీలోకి చొరబడ్డారు. యూనివర్సిటీలో ఆ సందర్భంలో 3000 మంది విద్యార్థులు, మరికొంతమంది అతిథులు ఒక కార్యక్రమం కోసం యూనివర్సిటీకి వచ్చారు. ఆ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని ఉగ్రవాదులు చొరబడి విచక్షణ రహితంగా విద్యార్థులు, టీచర్లు, అతిథులపైన కాల్పులు చేపట్టే వరకు ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్టు సమాచారంతో ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వైస్ ఛాన్సలర్ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు అనేక మంది
ని ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం అందుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం అప్రమత్తం ఇమీడియట్ గా రంగంలోకి దిగి కౌంటర్ ఆపరేషన్స్ చేపట్టి ఇప్పటికీ 4 ఉగ్రవాదుల్ని కాల్చి చంపింది. మిగిలినటువంటి ఉగ్రవాదుల కోసం వారిని చంపేందుకు పాకిస్తాన్ సైన్యం చుట్టుముట్టి వారిపై కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గత డిసెంబర్లో 2014లో కూడా ఇదే తరహాలో తాలిబాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని ఒక ఆర్మీ స్కూల్ పై దాడి చేసి పెద్ద ఎత్తున చిన్నారులందరినీ అభంశుభం తెలియని చిన్నారులను నిరాయుధులైన వారిపై నిరాయుధులైనటువంటి వ్యక్తులపై మారణ హోమానికి తెగబడి పెద్ద ఎత్తున ప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా తాలిబాన్ ఉగ్రవాదులు ఈ రోజు తెగబడి పాకిస్తాన్ లోని బచాఖాన్ యూనివర్సిటీపై దాడికి తెగబడి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.